ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను, పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను, దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు. One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts. దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి. Anything requires a basis. మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకొని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం. When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written. అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు. Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings. కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచఋషుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని సప్తఋషుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు. A very wicked person of the type of Ratnakara, under the influence by following the procedure of 7 saints, could become a sage later. అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు. Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana. రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ 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 అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు. Prahlada, being the son of a demon, followed the path of chanting the glorious name of God and ultimately attained divinity. కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదునిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు. Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same. విదేశీయుడైనటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెల్డెన్ తాను కూడాను సాధన చేసి ఆ యొక్క గురువాజ్ఞ తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు. Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple the hen. ఇంతియే కాదు, not only this, అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకొని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వుల యందు కూడాను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది. Likewise, it's similarly happened with many of the aspirants and the seekers who followed the path given to them by sages, and they could radiate that brilliance and effulgence all around.